నెల్లూరు లంబోదర సెంటర్లో ఉండేటువంటి గణేశుడు ఎంత ప్రత్యేకమో మీకు అందరికీ తెలుసు కదండి. ఈరోజు రెండో రోజు త్రిశూర్ గణపతి విద్యా గణపతిగా దర్శనమిస్తున్నారు. మనం కూడా ఒకసారి విద్యా గణపతిని దర్శించుకొని పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు విద్యార్థులందరికీ కూడా. మనం కూడా ఆ పుస్తకాలు తెచ్చుకుందాం. త్రిశూర్ గణపతి దగ్గర కూడా పుస్తకాలు పెట్టడం జరిగింది, పిల్లలకు కూడా ఇస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? బాలలకి అందరికీ ప్రథమ వినాయకుడైనా ముఖ్యంగా పిల్లలకి పుస్తకమో పెన్నో పెన్సిల్ ఇస్తే దాన్ని వాళ్ళ బ్యాగ్ లో పెట్టుకొని సంవత్సరం అంతా దాన్ని ఆరాధిస్తారు. సెంటిమెంటల్ పరంగా ఉంటుంది. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఆ పెన్ను పెన్సిల్ జోలో పెట్టుకెళ్ళడం, ఆ విధంగా లంబోదర రాజేశ్వరి వాళ్ళకి ఎప్పుడు ఉంటాయని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మేము ఆ కార్యక్రమం పోషించేది దిగ్విజయంగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా రెట్టింపు క్వాంటిటీతో దాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపుగా 20,000 మంది విద్యార్థులు వచ్చినా కూడా సరిపోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. దయచేసి నెల్లూరు వాసులు భక్తులందరూ కూడా పాల్గొని అన్నదానాన్ని కూడా జయప్రదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదం తీసుకోవాల్సి కోరుకుంటున్నాం. మనకి 2 రోజులు ప్రసాదాలు దాతలుగా కూడా మన రత్నం స్కూల్స్ వేణు సారు, రత్నం స్కూల్స్ అధినేత ఈరోజు పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా యూత్ ఐకాన్స్ మన దగ్గరే ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు విద్యార్థులందరినీ పిలిచి వాళ్ళకి పుస్తకాలు ఇవ్వడం అనేది ఒక మంచి కాన్సెప్ట్. సో ఎంతమందికి ఈరోజు పుస్తకాలు పంపిణీ చేస్తారు? మా ఈరోజు లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ 2వ రోజు వేడుకలు ఉదయాన్నే 7 గంటల నుంచి కూడా విద్యా గణపతిగా కొలువై ఈరోజు ఉదయం నుంచి కూడా నెల్లూరు నగరంలో ఉన్న అన్ని స్కూల్స్ కాలేజీ ఉన్న విద్యార్థులు ఇప్పటికే దాదాపు 10,000 మంది ఇప్పటికి వచ్చారు. ఈరోజు 20,000 మంది విద్యార్థులకి మేము నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలు అన్ని కూడా ఏర్పాటు చేసాం. దాంట్లో 10,000 మంది ఇప్పటికే వచ్చారు. అంటే దీన్ని ఎందుకు పెట్టామంటే వినాయక చవితి అనగానే అరుచుకోవడం, వెళ్ళడం, నిమజ్జనం చేయడమే కాదు, చాలా మంచి కార్యక్రమాలు కూడా వినాయక చవితి ద్వారా చేయొచ్చు. విద్యార్థులకు మంచి చెప్పాలి. ఒక గణనాథుడి ఆశీస్సులు ఉంటే ఆ విద్యార్థులు ఎలా ముందుకు వెళ్తారో అని తెలియజేయాలని చెప్పి ఈరోజు స్కూల్స్, కాలేజీలు అందరితో కూడా మాట్లాడి వాళ్ళు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఆ విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళే అరస్తా ఉన్నారు, వాళ్ళకి తన్మయం చెందుతా ఉన్నారు ఆ వినాయకుడిని చూసి. అంటే ఒక మంచి కార్యక్రమం. అంటే ఆ పూజలో పాల్గొని ఆ దండం పెట్టుకుని నోట్బుక్ ఎత్తే వాళ్ళకి ఒక సెంటిమెంట్, బాగా చదవాలి, వినాయకుడి ఆశీస్సులు ఉన్నాయి అని చెప్పి ఆ సెంటిమెంట్ వాళ్ళందరూ కూడా విద్యార్థులకు తెలియాలి. అదే కాకుండా భక్తి అంటే ఉదయం చిన్నప్పుడే వాళ్ళకి ఆ భక్తి మార్గంలో వాళ్ళు వెళ్ళాలని చెప్పి ఈ కాన్సెప్ట్తో ఈరోజు వేలాది మందిగా వచ్చిన విద్యార్థులందరికీ కూడా లంబోదరికి ద్వారా వాళ్ళకి తెలియజేస్తాం.